ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధనామమును బట్టి వందనాలు యేసయ్యా. రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడు, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 117. 117లో 2 వచనాలు ఉన్నాయి, అండ్ 118 కూడా, ఇన్ని 29 ఉన్నాయి. సో 2 అధ్యాయాలు మనం చదువుకుందాం. 117 కీర్తనలు 17. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలిచును. కాబట్టి సమస్త జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వమండలములారా ఆయనను కొనియాడుడి. యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలిచినది, ఇశ్రాయేలు అందరుగాక. ఆయన కృప నిరంతరం నిలిచునని అహరోను వంశస్థులు అందరుగాక. ఆయన కృప నిరంతరము నిలిచునని యెహోవా యందు భయభక్తులు గలవారి అందరుగాక. ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవాకు నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూసేదను. చదువు 8 నుంచి. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజును నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నా 4 దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయి, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసివేసితివి. యెహోవా నాకు సహాయం చేసావు. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణార్థమాయను. 15. నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహదానము వినపడును. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యాలయం చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుని యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతిని గుమ్మంలను తిప్పుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణార్థమైన నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఇట్లు పట్టుకుని వారు నిషిద్ధించిన రాయి, మూలనకు తల్లరాయి ఆయన. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సాహించి సంతోషించడం. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చిన వారు ఆశీర్వాదము ముందుగాక. యెహోవా మందిరంలో నుండి నన్ను దీవించుము. యెహోవా దేవుడు, ఆయన మనకు వెలుగు, మనను అనుగ్రహించినాడు. ఉత్సాహ బలి పశువులు తాళ్ళతో బలిపీఠము కొమ్ములను కట్టుడి.
నువ్వు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. నువ్వు నా దేవుడవు, నిన్ను కనపరచదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు ఏం చక్కగా మనతో మంచి మాటలు మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఈ 17-18లో చూస్తే ఆయన కృప నిరంతరము నిల్చునని దేవుని వాక్యంలో సెలవిస్తున్నది. మరి 118, 2, 3, 4 ఇలా చదువుకుంటూ పోతూ వస్తుంటే ఆయన కృపను గురించి విస్తరింప మాట్లాడుకుంటూ వస్తున్నది. యెహోవా కృప నిరంతరము నిలుచును, ఇశ్రాయేలు అందరుగాక. మరి అంతేకాదు, ఆయన కృప నిరంతరము నిలిచిన అహరోను వంశస్థులందరుగాక. అంతేకాదు, ఆయన కృప నిరంతరము నిలిచిన యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. చూడు, యెహోవా యందు భయభక్తులు గలవారు కృప నిరంతరం నిలిచినని అందరుగాక అని చెప్పబడుకుంటుంది. కృప లేనిదే మనం ఈ లోకమును బ్రతకలేము. నిజమే, ఆయన కృప వలన మనం రక్షింపబడుతూ ఉంటాము, బ్రతుకుతూ ఉంటాము. కృప, కనికరం, మరి ఆయన దయాళుడు. మరి అంతేకాదు, ఇరుకు నుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవాకు నాకు ఉత్తరం ఇచ్చెను. ఇరుకు స్థలంలో నుండి నేను మొరపెడితిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. అంతేకాదు, మరి మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను అనుసరించుకుంటే దేవుని నమ్ముకున్నట ఎంతో మరి మేలని దేవుని వాక్యం. మనుషులను నమ్ముకుంటారు ఈ లోకంలో, మరి రాజులను నమ్ముకున్నట కంటే మరి యెహోవాను నమ్ముకున్నట మేలని దేవుని వాక్యం తెలిసింది. దేవుని నమ్ముకోరు ఈ లోకంలో మనుషులు. ఆ వ్యక్తి వచ్చి చేసి సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి సహాయం చేస్తాడు, అలా 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 చేస్తూ ఉంటారు. మనం కూడా మానవులంగా మనం కూడా అనుకుంటాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అనగాడ ఉంటే ఖచ్చితంగా ఇస్తాడని అనుకుంటాం. కానీ ఉన్నా కూడా ఆ పరిస్థితుల్లో ఈలేని పొజిషన్ ఉండొచ్చు నమ్ముకుంటే. కానీ మనం ఫస్ట్ ఆధారపడాలి దేవునిపై. ప్రభువా, ఎవరి నుండి నాకు ఈ అక్కర ఉంది, ఎవరి నుండి నాకు సహాయం చేయగలుగుతావో, నీ చిత్తము నాకు చూపించు, నీ చిత్తం నాకు బయలుపరచు అంటే దేవుడు అక్కడికి మనల్ని నడిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం అడిగిన కాడ వాళ్ళు ఇవ్వలేకపోయిన స్థితి ఉండొచ్చు. మనకు బాధ అనిపిస్తుంది, వారి కాడ ఉండకపోయిండొచ్చా, ఇవ్వద్దని ఇవ్వకపోయిండొచ్చు. వాని ఇష్టం ఉండి కూడా వాని హృదయం కఠినం చేసుకున్నాడేమో, అది వాని ఇష్టం. వాళ్ళని అనటానికి మనకు ఆస్కారం లేదు. కానీ మనం అడుగుతూ ఉంటాం, మన అవసరం ఉన్నప్పుడు పలానా కాడ కావాలనుకున్నాం. మన సేవకులని దేవుడు, మరి భక్సింగ్ గారిని దేవుడు ఎంచుకున్నప్పుడు ఆయనకి ఒక షరతు పెట్టాడు. నీకు ఏదైనా అవసరం ఉంటే నువ్వెవరిని అడగకూడదని చెప్పాడట. నీకు అక్కర అడగకూడదంటే ఏంటి? ఇప్పుడు నేను ప్రభువా నాకు ఇప్పుడు ఇది కావాలి అంటే దేవుని కాడ వెళ్ళి అడిగేది. దేవుడు ఎవరి ద్వారానో అది ఆయన అక్కరని తీర్చేదట. మరి సేవకులకి అదే ఉన్నదా? మన విశ్వాసకి లేదా? కాదు, వాళ్ళకి అదే ఉన్నది. విశ్వాసులకి కష్టపడి చేసుకునేది. అందరు సేవకులుగా ఉండటానికి దేవుడు ఎంచుకోలేదు ఈ లోకంలో. ఆయన చిత్తంలో, ఆయన నిర్ణయంలో ఉన్నవారే సేవ సమర్పించుకుంటారు, ఆయన సేవ చేస్తుంటారు. అది దేవునికి. కానీ కొందరు కష్టం చేసేది ఉంటుంది, కొందరు జాబ్ చేసేది ఉంటుంది, కొందరు బిజినెస్ చేసి వాళ్ళకి దేవుడు అలా ఆశీర్వదించాడు. కానీ అందరు ఈనాడు బిజినెస్, దేవుని సేవ అంటే బిజినెస్గా మారిపోయింది. టీవీలలో మనం చూస్తూ ఉంటాం, దేవుని నామంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేస్తూ ఉంటారు. సో దేవుని నామానికి చేయలేని చేస్తూ ఉండొచ్చు. మరి స్వస్థత కూడికలు, ప్రార్థన మీటింగులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. దేవుడు చేస్తాడు, చేయడానికి కాదు. కానీ అది వారిని ఎంచుకుంటే వారి ద్వారా ఆ కార్యం చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. వారిని మనం తప్పు పట్టడానికి వీలు లేదు. భక్సింగ్ గారికి సావాసము ప్రార్థన అనే సావాసంతో ఉంచబడింది. మరి ప్రార్థన చేయడం, ఆరాధన చేయడం, బలుల పాల్గొనడం, ఆయనకు ఒక క్రమము, పద్ధతి ఆయనకు
ఇచ్చాడు. అది ఆ క్రమంలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన కొద్ది నేర్పించాడు, అదే క్రమంలో వారు నమ్ముకున్న క్రమంలో జీవిస్తూ ఉంటారు. మరి మరి అందరికీ అది లేదు. మరి భక్సింగారు సాహసమే దేవుని రాజ్యంలో దేవుని పరలోకానికి వెళ్తారని నమ్మకం అనేది కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక పరిచర్యగా ఒక్కొక్కరినిగా వేడు ఎంచుకున్నా. నువ్వు ఎవరి ద్వారా రక్షణలోనికి వచ్చావో అందులో నువ్వు నమ్మకంగా ఉండు. మరి నమ్మకం లేని వ్యక్తి ఇళ్ళ దూరం తిరుగుతాడు, చివరికి లేకుండా పోయి చస్తాడు. మరి మన ఆత్మకి అరెనట్టి గుండంలో పడబడతాడు. దేవుడు నీ ఆత్మ రక్షణ కొరకు ఎవరిని వాడుకుంటున్నావు అక్కడ వెళ్ళి ఆ సేవకుడు చేసే ప్రార్థన నీకు నమ్మకంగా ఉంటే, నీ జీవితంలో మార్చబడి ఉంటే అక్కడనే నమ్మకంగా ఉండు. కానీ మరి ఇక్కడ కష్టాలు వచ్చినాయి నుంచి పోయి మనం వేరే కాడికి పోయి అలా తిరగకు. మనం స్కూల్కి వెళ్తాము, ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేస్తాం. జాయిన్ అయినప్పుడు ఉంటుంది, అందులో చదువుకుంటూ ఉంటాం. నాకు బడి నచ్చలేదు, నన్ను వేరే దాంట్లో చేయండి అంటే అది కుదురుతుందా? కుదరదు. టీసీ తీసుకుపోయినామంటే, ఇప్పుడు నేను చదువుకున్నప్పుడు తొందరలో 7 వరకు ఉన్నది. 7 వరకు అందులోనే నేను చదివాను. టీసీ ఎప్పుడు తీసుకుపోతాం? చదువు అయిపోయాక లాస్ట్ రోజు టీసీ తీసుకుపోతాం. వేరే స్కూల్కి చేయండి. అట్లా ఉంటుంది. అదే మన జీవితం కూడా చర్చికి వెళ్ళినప్పుడు నువ్వు ఎవరి ద్వారా రక్షణలోనికి వచ్చావు, నీ ఆత్మ విషయం ఏ సేవకుడు దేవుడు వాడుకున్నాడు అక్కడే ఉండు. నమ్మకంగా ఉండు. ఎన్ని శోధనలు వచ్చినా, కష్టాలు వస్తాయి, ఈ లోకంలో అనారోగ్య స్థితిలో వస్తాయి, మరణాపాయాలు వస్తాయి, మనం ఊహించలేని ఎన్నో మనకు సంభవిస్తూ ఉంటాయి. కానీ దేవుడు మన పక్షాన ఉంటాడు. ప్రతి పరిస్థితిలో మనకు చాలిన దేవుడే ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకుంటూ కాక. అందుకే అంటున్నారు, మనుషులను నమ్ముకొనుట కంటే, కీర్తన 118, 8, 9, 10, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్య జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదని దావీదు మహారాజు అంటూ ఉంటారు. ఆయన నామంలో శక్తి ఉన్నది, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన నామంలో జయం ఉన్నది. అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతేకాదు, ఏదైనా పనులు స్టార్ట్ చేసిన అది పూర్తయ్యేందుకు ఆయన నామం కోసం ప్రార్థిస్తాం. ఇలా మనం ప్రార్థన అనే జీవితాన్ని ముందుకెళ్ళి జీవిస్తూ ఉంటాం. ఆయన నామము శక్తి గలదని దేవుడు చెప్తూ ఉన్నాడు. అదే పాట కూడా ఉంది, శక్తి గల యేసుక్రీస్తు నామములో జయము పొందుతాము మనము అన్నిటిలో అనే పాట చక్కగా ఉన్నది. యేసునామమే జయము జయము, యేసునామమే జయము జయము. సాతాను క్రియలు లయం దేవుని సాతాను క్రియలు లయం చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాడు. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచావు మా నాయన. నా అమ్మని నాన్నని జ్ఞాపకం చేసుకో. శోధన నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి. కృపలో భద్రపరచుకోండి. మమ్మల్ని కృప తోడుగా ఉండండి ప్రభా. రాని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అంధకార శక్తులని సంపూర్ణ విడుదల దయచేసి అమ్మని నాన్నని చెంచలని నిరంజని నన్ను తమ్ముడిని జ్ఞాపకం చేసుకో. ఈరోజు కోసం సిద్ధపరిచినందుకు కొందరు మా స్టడీ భవిష్యత్తు నేను ఏర్పాటు చేసినందుకు కొందరు అన్ని విషయాలతో తమ్ముని అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. తను కూడా చదువుకునే వాతావరణం కల్పించండి ప్రభా. నిలబెట్టండి జాబ్లో. వీడిని దీవించండి. క్రిస్మస్ సెలబ్రేషన్గా ఇంట్లో స్థుతి కలిగి ఉంటకు, నేను ఇల్లు పవిత్రపరచుకుంటకు, ఇల్లు పెయింటింగ్ వేయాలి. ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్ మా ఇంట్లో స్థుతి మీటింగ్ కలిగి ఉంటే పిలువబడిన వారు వచ్చుటకు నీ ఆతిథ్యం స్వీకరించే వారి గృహంగా దీవించమని కోరుకుంటున్నాను ప్రభా. మందిరానికి మిగతా వాక్యాలు రప్పియాలి, ఆ విషయంలో సహాయపడండి. మా అక్కర్లన్నీ ఇంతవరకు తీర్చుకుంటూ వచ్చినందుకు వందనాలు ప్రభా. మరి మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో ప్రభా మార్గం సరళపరచండి. ప్యాకేజ్ తెచ్చుకున్నట్టుకు
అయా నీ చిత్తంలో ముట్టదని నిండి ఎత్తి నడిపించండి. అయా నీ వాగ్దానంతో పరిపూర్ణ నెరవేర్చండి. ముఖ్యంగా మరలా ప్రార్థిస్తున్నాను. సహజులు అనారోగ్యం స్థితి వీడికి ఎంతో బాధతో ఉన్నది ప్రభా. తనకొస్తున్న సమస్యలు వ్యాధిని ముట్టుతున్నావు, నొత్తుతున్నావు, నొత్తబడుతుంది ప్రభా. సాతాను చేత బంధింపబడి బిడ్డకు వస్తున్నాయా ప్రభా, మరి అది నువ్వు తన జీవితంలో అనుమతిస్తున్నావా దేవా, మరి అది మాకు తెలియదు కదా దేవా. తన సేవకు సమర్పించుకుంది. ఆరోగ్యం బాగానే ఉంటే నేను సేవకు వెళ్ళిపోతాను అంటుంది ప్రభా. తను బాగు చేసే దేవుడు, ఆరోగ్యం పరిపూర్ణం చేయండి దేవుడుగా. మరి తన జీవితాన్ని మేము చెప్తే వినలేదు కదా ప్రభా. తన జీవితంతో నువ్వు మాట్లాడవని ప్రార్థిస్తూ తన కుటుంబ అక్కరలు తన చెల్ల విషయంలో బిడ్డకు జాబ్ నిర్ణయం ఏర్పాటు చేయండి. రెండో చెల్లెకి ఇచ్చిన జాబ్ను బట్టి స్తుతిస్తున్నాను. బిడ్డల్ని దీవించండి, మంచి భవిష్యత్తు నిర్ణయం ఏర్పాటు చేయండి. తల్లిదండ్రుల వరకు ఉన్న అక్కరలన్నీ నీ విమర్శంలో తీర్చండి. ఇంతవరకు చూపిన ప్రేమను బట్టి స్తుతిస్తూ మమ్మల్ని ప్రేమించినందుకు స్తుతిస్తూ నాకంటూ పరిచయమైన వారి రక్త సంబంధాన్ని ఇరుగు పొరుగు వారి యుక్తంలో గ్రామాన్ని రక్షించమని కోరుకుంటూ నైనా ప్రార్థిస్తున్నాను దేవా. ప్రపంచంలో జరుగుతున్న పరిచర్య కోసం కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా. నైజీరియా ప్రాంతం కోసం ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రియ బిడ్డలు ఎంతగానో వేదనతో అమెరికా అధ్యక్షుడికి చెప్పండి, వెళ్ళండి ఈ ప్రాంతము అని దైవ సేవకుడు ఎంతో విధంగా బాధపడుకుంటాను అన్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. ముస్లిం వాళ్ళ ప్రాంతానికి ఎందుకు మరి క్రైస్తవులపై విస్తారంగా చంపబడుతున్నారు ప్రభా, మాకు తెలియదు నైనా. దయగలినైనా నువ్వు చూస్తున్న దేవుడు ప్రభా. బిడ్డ ప్రాంతాన్ని దర్శించమని కోరుకుంటూ ఆదరించండి, ధైర్యపరచండి. ఆనాడు సౌలుని దర్శించిన దేవుడు ప్రభువా. ఎవరు చేస్తున్నారో వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాను. సౌలా నన్ను ఏళ్ళు హింసిస్తున్నామని సౌలునకు దర్శనమిచ్చినప్పుడు ప్రభా అయ్యా ఆ క్షణం ఉందే ఆ కత్తులన్నీ పడేశాడు. నీకు సేవకుడుగా తయారై అనేక ఆత్మలు రక్షణలోనికి వచ్చే ఎన్నుకున్నావు ప్రభా. నైనా ఆ ప్రాంతాన్ని కూడా హింసించిన వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తూ బిడ్డని జ్ఞాపకం తీసుకొని కోరుకుంటూ ఇంకా ఎక్కడ నీ రాత సువార్త ప్రకటింపబడలేదు ప్రభా. నీ రాకట ఆలస్యమైందంటే అది ఒకే కారణం ప్రభా. సువార్త చేయు పాదముల సుందరములను ప్రభా. ఎవరిని ఎంచుకున్నావు వారిని దీవించి ఆశ్రయించవు అయా. ఫలవర్తమైన సేవ వదిలేటకు నీ కృప దయచేయండి. నీ రాజ్యం కోసం మమ్మల్ని అందరినీ నీ సిద్ధపరచమని కోరుకుంటూ ఇచ్చిన సమయాన్ని పెట్టి స్థితిస్తూ దేవాన్ని తగ్గించుకుంటూ కూడా మెచ్చించుకుంటూ ఈ చిత్తం మా ఇళ్ళ జరిగించమని మమ్మల్ని భవిష్యత్తు విషయంలో నూతన సంవత్సర వాగ్దానం జాబ్ లైఫ్ పార్ట్నర్ గృహంలో సంతోషాన్ని నింపమని ఘనతో ప్రభావం పొందమని ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ. అంతేకాదు ప్రభా, వీడు ద్వారా వింటున్న వారు దేవాల వీడియోలు స్క్రిప్ట్స్ అవి చూస్తున్నవారు ప్రభా, వారికి వినగల చెవి గ్రహించగల హృదయాలుగా సిద్ధపరచండి అయ్యా. అన్ని విషయాలని దయగలి చేతి కప్చుతున్నాను తగ్గించుకుంటూ నేను అవనిచ్చించుకుంటూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ ఏసు దివ్యమైన నామలాత వినంగా వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల నాశనమగునుగాక.